నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిఖిత స్పెషల్ వంటలు. ఈరోజు ఈ వీడియోలో మనం సింపుల్గా టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టేసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కాక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయ కొద్ది కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. పెద్ద ముక్కలుగా చేసుకుంటే త్వరగా వేగవు. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా కొద్దిసేపు వేయించుకోవాలి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక పసుపును 1 టీ స్పూన్నర కారం వేసుకోవాలి. ఉప్పు సరిపడా వేసుకోవాలి. వేసుకొని ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. ఇలా మొత్తం ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. అందులో కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి. అందులో 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మూతను పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మరిగించుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, గ్రేవీ కొద్దిగా దగ్గరికి వచ్చాక అందులో ఇప్పుడు మనం గుడ్లను కొట్టి పోసుకోవాలి. నేను ఇక్కడ 3 ఎగ్లను తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. గుడ్లను కొట్టి పోసుకొని కలపకుండా మూతను పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ఇప్పుడు మెల్లిగా తిరిగేసుకోవాలి గుడ్లని. ఇలా తిరిగేసుకొని మూతను పెట్టేసుకొని మరో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒకసారి చూడండి, ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, గుడ్డు ఉడికిందో లేదో. 2 సైడ్లో ఉడికిపోయింది. గ్రేవీ చిక్కగా దగ్గరకు వచ్చాక అందులో మనం చివరిగా కొత్తిమీర వేసుకోవాలి. సింపుల్గా టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.